ఎప్పుడు ఫేక్ కేసులు వేసే ఆడవాళ్ళ గురించేనా? ఫేక్ కేసెస్ హస్బెండ్స్ వేయరా మేడం? వేస్తారు. రీసెంట్‌గా జార్ఖండ్‌లో ఒక కేస్ ఫైల్ అయింది. ఏంటంటే హస్బెండ్ ఏం చేసిండంటే వైఫ్‌కి యాలిమనీ ఇయ్యకుండా తప్పించుకోవడానికి, అంటే ఈ భరణం ఇయ్యకుండా తప్పించుకోవడానికి అసలు జాబే లేదు, నాకేం లేదు, నా దగ్గర అసలు పోషించడానికి డబ్బులే లేవు అని చెప్పేసి ఫేక్ చేసి కేస్ ఫైల్ అయింది. అయినప్పుడు ఏమైందంటే డబ్బులు లేవని చెప్పేసి కోర్టు అతనికి ఏ విధమైన సంపాదన లేదని చెప్పేసి ఏం చేసిందంటే 12,00,000 యాలిమనీ ఏదో అనౌన్స్ చేసింది. హ్మ్. సో, ఇక్కడేమైందంటే అతనికి సంపాదన లేదు, ఏం లేదని చెప్పేసి వన్ టైమ్ 12,00,000 కట్టేసి, యాలిమనీ కట్టేసి వదిలేయండి అని చెప్పేసి కోర్ట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఎందుకంటే జాబ్ లేదు అని ప్రూఫ్ ఎయడం వల్ల. ఇక్కడ బాధాకరమైన విషయం ఏందంటే వాళ్ళకొక బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఆటిజం ఉంది. అంటే 75% బ్రెయిన్ మాత్రమే పనిచేస్తది. ఓహ్! సో, ఆ అబ్బాయి ట్రీట్‌మెంట్‌కే ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 40,000-50,000 అవుతదంట. సో, అది కూడా తప్పించుకోవడానికి జాబ్ లేదని చెప్పేసిండు. సో, ఆమెకి ఏం చేయాలని అర్థం 12,00,000 సరిపోవు. ఎందుకంటే మంత్లీ అంతా బాబుకి పెట్టాల్సొస్తది. ఇంకా ఆమెకి ఏం చేయాలని అర్థం గాక ఒక లాయర్ సలహాతో ఏం చేసింది, ఆర్‌టీఐ ఫైల్ చేసింది. సో, ఆర్‌టీఐ ఫైల్ చేసినప్పుడు అతనిది సాలరీ అంతా కూడా బయట తీశారు. తీరా ఆర్‌టీఐలో తెలిసింది ఏం తెలుసా? అతను ముంబైలో 27,00,000 పర్ యానమ్ సంపాదిస్తాడంట. ఓహ్! 27,00,000. సో, అది ఎందుకొచ్చిందంటే ఆర్‌టీఐ త్రూ. సో, ఆర్‌టీఐ త్రూ ఎలా తీశారని చెప్పేసి నేను ఇప్పుడు ఓపెన్‌గా నేను ఇక్కడ సోషల్ మీడియాలో చెప్పదలుచుకోలేదు. దానికి టెక్నిక్స్ ఉంటాయి. అది ఓపెన్‌గా చెప్తే చాలా మటుకు ఇవి లీక్ అవుతది. అండ్ జాగ్రత్త పడే అవకాశాలున్నాయి. సో, నేను ఇలాంటివి చెప్పను. సో, మొత్తానికైతే ఆల్ ఓవర్‌గా ఏందంటే ఆర్‌టీఐలో మాత్రం వేసింది ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన దాన్ని బట్టి ఆయనకి 20,00,000 యాన్యుయల్‌గా సంపాదన ఉందని అర్థమైంది. సంవత్సరానికి 20,00,000 సంపాదిస్తాడు. ఇదెళ్ళి ఆమె ఛాలెంజ్ చేసింది జార్ఖండ్ హైకోర్ట్‌లో ఈ ప్రూఫ్ ఏస్తూ. అప్పుడు కోర్ట్ ఏం చేసింది 90,000 90,000 మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ ఇవ్వాలి. అంటే 50,000 వైఫ్‌కి, 40,000 బాబుకి. కలిపి ఎవ్రీ మంత్ 90,000 ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింది. అంటే ఆ 12,00,000 ఏదైతే వన్ టైమ్ యాలిమనీ ఏదైతే ఉందో అది ఛాలెంజ్ చేసి ఈమేసింది. సో, ఆ 12,00,000 రద్దు చేసేసి నెలకి 90,000 ఇవ్వాలి అని చెప్పేసి అండ్ ఆల్సో అతనికి ఇట్లా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అతనికి ఇంకా ఫైన్ వేసి, పనిష్మెంట్ వేసి ఈ ఆర్డర్స్ అనేది ఇచ్చింది. సో, ఫేక్ కేసెస్ వేసే వైఫ్సే కాదు, ఫేక్ కేసెస్ వేసే హస్బెండ్స్ కూడా ఉన్నారు. అందరూ ఉన్నారు. అదే చెప్తా. అన్నిట్లో కూడా చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు ఉంటారు. ఫీమేల్స్‌లో ఉంటారు, మేల్స్‌లో ఉంటారు. ఇక్కడ యెస్. కూడా సో, వైఫ్సే ఫేక్ కేసెస్ కాదు, హస్బెండ్స్ కూడా ఫేక్ కేసెస్ వేసే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎగ్జాంపుల్. సో, ఎవరైనా సరే హస్బెండ్స్ గనుక ఇట్లాంటి ఫేక్ చేస్తే వైఫ్స్‌కి ఇలాంటి రైట్స్ ఉన్నాయని తెలుసుకోండి.